బేసిక్గా ఈ ఇండస్ట్రీలో నాకు ఐడెంటిటీ అంటే ఒకటి పోలీస్ ఆఫీసర్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, పోలీస్. రెండు 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 డాక్టర్. కాదు తమ్ముడు, ఒకటేంటో అంటే నన్ను చూడగానే పోలీస్ ఆఫీసర్ సార్ మీరు పోలీస్ సినిమాలు చేస్తూ ఉంటారు కదా అని అడుగుతారు. రెండోది ఏంటి, మహేష్ బాబు గారు సినిమాల్లో కనపడతారు కదా. సో పోలీస్ ఆఫీసర్, అలాగే మహేష్ బాబు గారి సినిమాల్లో కనపడే నేను మొదటిసారి సుధీర్ బాబు గారితో యాక్ట్ చేశాను. సో సుధీర్ బాబు గారితో యాక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే ఆ కటౌట్లో కనపడుతున్న ఆ ఫిజిక్ని మెయింటైన్ చేయాలి అంటే ఎంత కష్టపడాలి అనేది నాకు తెలుసు, ఎందుకంటే నేను జిమ్కి వెళ్తాను కాబట్టి. సో ఎంతో డెడికేటెడ్గా మేము ఈ షూటింగ్స్ చేయడం ఏంటి అంటే 12 గంటల కాల్ షీట్, ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు పిలిచినా సరే వెళ్ళి 12 గంటలు వర్క్ చేయాలి. 12 గంటలు వర్క్ చేస్తూ అలా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ప్లస్ అదే గెటప్లో ఫైట్స్ అవన్నీ చేసినప్పుడు నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సుధీర్ బాబుకి. సో పర్సనల్గా హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఏదైతే ప్రతి హీరో ఒక ఇంపాక్ట్ కోరుకుంటారో. ఓ ఎస్ రవి గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి జటాధర సినిమాతో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, లుక్ అండ్ ఫీల్ ని మనకి తీసుకొస్తున్నటువంటి సుధీర్ బాబు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ from all the సుధీర్ బాబు గారి ఫ్యాన్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటూ మనకి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నటువంటి మా హీరో సుధీర్ బాబు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. సినిమా చాలా మంచి విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్ రవి గారు, ఓవర్ టు యూ. సుధీర్ బాబు గారి గురించి చెప్తుంటే సుధీర్ బాబు గారు వచ్చారు, మొత్తం అంత అటెన్షన్ అటు వెళ్ళిపోయింది. సో నేను ఇదే చెప్తా ఉన్నాను, సుధీర్ హాయ్, ఆ ఫిజిక్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడాలో అనేది నాకు అర్థమవుతుందని చెప్పాను. అది చెప్పాలంటే మహేష్ బాబు గారి డైలాగ్ ఒకటి వాడచ్చు. ఏంటది? మీరు చాలా బాగా అందంగా కనిపిస్తున్నారంటే దోలు తీరిపోతుంది ఇక్కడ. అబ్సల్యూట్గా పర్ఫెక్ట్గా చెప్పారు. సో సుధీర్ బాబు గారితో ఈ సినిమాలో వర్క్ చేయడం డెఫినెట్లీ ఒక మంచి ఇన్స్పిరేషన్ నాకు. దెన్ సెకండ్లీ కమింగ్ టు మా డైరెక్టర్స్ అభిషేక్ అండ్ వెంకట్ ఏమో మన తెలుగు అబ్బాయి, అభిషేక్ ఏమో నార్త్ నుంచి అదే ముంబై నుంచి వచ్చి డైరెక్ట్ చేశారు. సో కంప్యూటర్కి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎలా కావాలో అలా ఇద్దరు డైరెక్టర్స్ ఒకళ్ళకొకళ్ళు అన్యోన్యంగా ఈ సినిమాని చాలా చక్కగా మాతోటి చేయించుకొని చక్కటి సినిమా రేపు మీ ముందుకు వస్తుంది. దెన్ కమ్స్ టు ద ప్రొడ్యూసర్స్ ఎవరైతే జీ స్టూడియోస్ ఉందో, ఇదంతా షూటింగ్ మేము రాజస్థాన్లో చేయడం జరిగింది. సో ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి అక్కడ 45 degrees టెంపరేచర్లో ఉన్నప్పటికీ మాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఒక చక్కటి సినిమా డెఫినెట్గా మీ ముందుకు తీసుకురాబోతున్నారు. జీ స్టూడియోస్ నుంచి ఉత్తమ్ గారు కానీ, లేకపోతే అలాగే అరుణ అరోరా గారు అండ్ ప్రేరణ అరోరా గారు, అరుణ అగర్వాల్ గారు, సారీ ఐఎమ్ వెరీ సారీ, అరుణ అగర్వాల్ గారు అండ్ ప్రేరణ అరోరా గారి గురించి పర్టికులర్గా చెప్పాలి. వెరీ వెరీ డెడికేటెడ్ లేడీ. చాలా ఎక్కువసేపు మాట్లాడేస్తున్నాను, అప్పటికి సుమా గారు నా వైపు చూస్తూ ఉన్నారు. అదేం లేదా, టైం ఉందా? ఓకే. సో ప్రేరణ అరోరా గారు ఎవరైతే ఈ సినిమాని కంప్లీట్గా ఆవిడ భుజాల మీదకి తీసుకుని ఇంత చక్కగా చేశారో, డెఫినెట్లీ వెరీ ప్యాషనేట్ లేడీ. ఈ సినిమాలో నాకు కూడా ఇంత చక్కటి రోల్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.